నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. ఆ భూముల్లో ఇళ్లు కట్టుకున్నారు. ఏళ్లుగా కుటుంబాలతో నివసిస్తున్నారు. ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నారు. విద్యుత్ బిల్లులు కడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను నమ్మి డబ్బులు చెల్లించి తమ స్థలాలను క్రమబద్ధీకరించుకున్నారు. కొందరు తమ జీవితకాల పొదుపును పెట్టుబడిగా పెట్టారు. మరికొందరు బ్యాంకు రుణాలు తీసుకున్నారు. ఇంకొందరు పిల్లల భవిష్యత్ కోసం ఆస్తిని కూడబెట్టుకున్నారు. ఎంత చేసినా కూడా ఒక్కసారిగా ఆ ఆస్తి నిషేధిత జాబితాలో కనిపిస్తే ఏమవుతుంది? 22A బాధితులపై సామాజిక బాధ్యతతో 99 టీవీ అందిస్తోన్న వరుస కథనాల్లో మరొకటి చూద్దాం ఈ స్టోరీలో. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పుడు ఇదే భయం వేలాది కుటుంబాలను వెంటాడుతోంది. 22A పేరు కనిపిస్తే చాలు రిజిస్ట్రేషన్ ఆగిపోతోంది. ఆస్తి అమ్మకం నిలిచిపోతోంది. అత్యవసర అవసరాలకు కూడా సొంత స్థలాన్ని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో వచ్చిన జీవోల ప్రకారం క్రమబద్ధీకరించుకున్న సీలింగ్ భూముల విషయంలో పరిణామాలు బాధితుల్ని కలవరపెడుతూ ఉన్నాయి. ఇక్కడ అసలు ప్రశ్న, ప్రభుత్వమే క్రమబద్ధీకరించిన ఆస్తిని మళ్ళీ అదే ప్రభుత్వ యంత్రాంగం నిషేధిత జాబితాలో ఎలా చేర్చింది అని. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 18,000 ఎకరాల సీలింగ్ భూములు ఉన్నట్లు సమాచారం. గతంలో ప్రభుత్వం జారీ చేసిన వివిధ జీవోలు, క్రమబద్ధీకరణ పథకాల ద్వారా ఈ భూముల్లోని అనేక స్థలాలను ప్రజలు డబ్బులు చెల్లించి క్రమబద్ధీకరించుకున్నారు. ప్రభుత్వ అనుమతులు, పత్రాలు, రసీదులు తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఇళ్లు నిర్మించుకున్నారు. కొన్ని చోట్ల అపార్ట్మెంట్లు వెలిసాయి, కాలనీలు ఏర్పడ్డాయి. రోడ్లు, విద్యుత్తు, తాగునీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు వచ్చాయి. ఏళ్ల తరబడి ఆ ప్రాంతాలు సాధారణ నివాస ప్రాంతాలుగా కొనసాగాయి. కానీ ఇప్పుడు అదే ప్రాంతాల్లోని సర్వే నెంబర్లలో 22A నిషేధిత జాబితా ముద్ర పడడంతో నివాసితుల గుండెల్లో గుబులు మొదలైంది. తమ స్థలం క్రమబద్ధీకరణ చెల్లుబాటు అవుతుందా? ఇప్పటికే చెల్లించిన డబ్బు సంగతి ఏంటి? నిర్మించిన ఇళ్ల పరిస్థితి ఏమిటి? రేపు తమ పిల్లల పేర్లకు ఆస్తి బదలాయింపు ఎలా అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదని బాధితులు వాపోతున్నారు. బిఎన్ రెడ్డి నగర్లో 1800 కుటుంబాలు ఈ సమస్యతోనే ఆందోళన చెందుతూ ఉన్నాయి. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండలం చర్లపల్లి పరిధిలోని బిఎన్ రెడ్డి నగర్ కాలనీ ఈ సమస్యకు ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. సుమారు 150 ఎకరాల సీలింగ్ భూమిలో దాదాపు 1800 ప్లాట్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన సర్వే నెంబర్లు 229 నుంచి 246 వరకు ఉన్నాయి. ఈ ప్లాట్లలో సగానికి పైగా ఇళ్లు ఇప్పటికే క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేసుకున్నాయని బాధితులు చెబుతూ ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించి పత్రాలు పొందామని వారు చెబుతూ ఉన్నారు. కొందరు దశాబ్దాలుగా అక్కడే నివసిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మొత్తం సర్వే నెంబర్లనే నిషేధిత జాబితాలో చేర్చడంతో అసలు సమస్య మొదలైంది. ఒక వ్యక్తి ఆస్తి చట్టబద్ధంగా క్రమబద్ధీకరించబడిందా? అతని పత్రాలు సక్రమంగా ఉన్నాయా? అతను ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించాడా? అక్కడి స్థలంలో ఇప్పటికే నిర్మాణం ఉందా అనే అంశాలను ఒక్కొక్కటిగా పరిశీలించకుండా మొత్తం సర్వే నెంబర్ను ఒకే ఘాటన నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల క్రమబద్ధీకరించుకున్న వారు, సమస్య ఉన్నవారు ఒకే జాబితాలోకి వచ్చారు అన్నది బాధితుల ఆవేదన. మేము డబ్బులు కట్టాం, పత్రాలు తీసుకున్నాం, ఇప్పుడు మా తప్పేంటి అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చింది, దరఖాస్తుల్ని స్వీకరించింది, డబ్బులు తీసుకుంది, పత్రాలు ఇచ్చింది. ఆ పత్రాలను నమ్మి ప్రజలు ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు అదే ఆస్తులను నిషేధిత జాబితాలోకి చేర్చితే తమ పరిస్థితి ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగితంపై పేరుకే ఆస్తి ఉంటుంది, దాన్ని అమ్ముకోలేని పరిస్థితి వస్తే కుటుంబంలో పెళ్లి, పిల్లల చదువులకు డబ్బు, అవసరమైన ఖర్చు చేయడానికి వీలుండదు. సొంత ఆస్తి ద్వారా నిధులు సమకూర్చుకోలేరు. వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఆస్తిని విక్రయించాలనుకున్నా కూడా రిజిస్ట్రేషన్ సమస్య ఎదురవుతూ ఉంటుంది. బ్యాంకు రుణం కోసం ఆస్తిని తనఖా పెట్టాలన్నా నిషేధిత జాబితా అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. క్షేత్రస్థాయి సర్వే లేకుండానే అధికారులు తమ ఆస్తుల్ని నిషేధిత జాబితాలోకి చేర్చారని బాధితులు వాపోతూ ఉన్నారు. సర్వే నెంబర్ల వారీగా క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా, అందులోని ప్రతి ప్లాట్ పరిస్థితిని నిర్ధారించకుండా మొత్తం సర్వే నెంబర్లను ఏకమొత్తంగా 22Aలో చేర్చడాన్ని తప్పుపడుతూ ఉన్నారు. ఒకే సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి, క్రమబద్ధీకరించబడిన భూమి, ఇప్పటికే ఇళ్లుగా మారిన స్థలాలు, ఇతర లావాదేవీలు జరిగిన ఆస్తులు ఉంటే వాటన్నిటినీ ఒకే విధంగా చూడడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న తలెత్తుతోంది. అందరినీ ఒకే జాబితాలోకి నెట్టడం వల్లే సమస్య ఉత్పన్నమైందని బాధితులు వాపోతూ ఉన్నారు.
ఈ సమస్య బిఎన్ రెడ్డి నగర్కే పరిమితం కాదు. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని అనేక బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లలోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లుగా స్థానికులు చెబుతూ ఉన్నారు. దీంతో ఇప్పుడు ఇది ఒక కాలనీకి చెందిన సమస్యగా కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేలాది కుటుంబాల ఆస్తి భద్రతకు సంబంధించిన సమస్యగా మారుతోంది. ఒకప్పుడు సీలింగ్ భూముల్లో నివసించే ప్రజలకు ప్రభుత్వం క్రమబద్ధీకరణ ద్వారా ఒక మార్గం చూపింది. ఆ మార్గాన్ని నమ్మి ప్రజలు తమ డబ్బులు చెల్లించారు, ఆస్తులను క్రమబద్ధీకరించుకున్నారు. ఇప్పుడు అదే ఆస్తులపై మళ్ళీ నిషేధం విధిస్తే ప్రజలు ఎవరిని నమ్మాలి? ప్రభుత్వ ఉత్తర్వుల్ని నమ్మాలా, లేక భవిష్యత్తులో మళ్ళీ ఏదైనా జాబితాలో తమ ఆస్తి చేరుతుందేమోనని భయపడాలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఒక్క ఆదేశంతో జీవితాలు తలకిందులవుతూ ఉన్నాయి. 22A జాబితాలో చేర్చడం వల్ల రిజిస్ట్రేషన్ ఆగిపోతోంది. ఇది ఒక పరిపాలనా సమస్యలా కనిపించవచ్చు. బాధిత కుటుంబాల జీవితాల్లో ఆ ప్రభావం అంతకంటే పెద్దది. కొంతమంది ఆస్తులను అమ్మి పిల్లల పెళ్లిళ్ళు చేయాలనుకుంటారు, మరికొందరు అప్పులు తీర్చాలనుకుంటారు, ఇంకొందరు విదేశాల్లో ఉన్న పిల్లలకు ఆస్తిని బదలాయించాలని చూస్తారు. వృద్ధాప్యంలో తమ ఆస్తిని విక్రయించి జీవించాలనుకుంటారు. వీరందరికీ ఇప్పుడు ఒకే ప్రశ్న ఎదురవుతోంది. వాళ్ళందరికీ మీ భూమి 22Aలో ఉంది, రిజిస్ట్రేషన్ సాధ్యం కాదు అన్న మాట షాక్ ఇస్తోంది. ఇన్నేళ్లుగా తమ ఆస్తిపై ఎలాంటి అభ్యంతరం లేకపోయినా అమ్ముకునే సమయంలోనే సమస్య బయటపడడంతో బాధితులు తీవ్రంగా కలత చెందుతూ ఉన్నారు. సమస్యను త్వరగా పరిష్కరిస్తామని రెవెన్యూ శాఖ చెబుతూ ఉన్నప్పటికీ గతంలో తీసుకున్న నిర్ణయాలపై నెపం వేసి ప్రస్తుత ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకోవడం సరికాదు. ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని క్రమబద్ధీకరించిన ఆస్తులను ఇప్పుడు నిషేధిత జాబితాలో పెట్టడం వెనుక కారణాలను ప్రభుత్వం బహిర్గతం చేయాలి. నిజంగా ప్రభుత్వ భూమి ఉన్న చోట, చట్టపరమైన సమస్య ఉన్న చోట అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. క్రమబద్ధీకరణ పూర్తయినా, ఇళ్లు నిర్మించుకున్నా, ఏళ్లుగా ప్రజలు నివసిస్తోన్న ఆస్తుల విషయంలో మాత్రం స్పష్టమైన పరిశీలన లేకుండా నిర్ణయం తీసుకోవడం వల్ల అమాయకులు నష్టపోతూ ఉన్నారు. క్రమబద్ధీకరించబడిన ఆస్తుల్ని, సామాన్యుల నివాస స్థలాలను తక్షణమే 22A నిషిద్ధ జాబితా నుంచి మినహాయించాలి. సమస్య పరిష్కారం కాకపోతే బాధితులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేయడానికి అర్బన్ డెవలప్మెంట్ ఫోరం సిద్ధమవుతోంది. మేం తప్పు చేయకపోయినా ఎందుకు శిక్ష అనే ప్రశ్న బాధితుల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వం ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సి ఉంది. ఏ ఆస్తి ఎందుకు 22Aలోకి వచ్చింది? దానికి ఆధారం ఏంటి? గతంలో క్రమబద్ధీకరణ ఎలా జరిగింది? ఎవరి పత్రాలు చెల్లుబాటు అవుతాయి? బాధితులు ఏ అధికారిని సంప్రదించాలి అనే ప్రశ్నలకు ప్రభుత్వం ఒక స్పష్టమైన, పారదర్శకమైన, కాల పరిమితితో కూడిన పరిష్కార విధానం ప్రకటించాలి. లేకపోతే ఈరోజు బిఎన్ రెడ్డి నగర్లో వినిపిస్తోన్న ఆవేదన రేపు నగరంలోని మరిన్ని కాలనీలకు వ్యాపించే ప్రమాదం కనిపిస్తోంది. మీరు కూడా 22A బాధితులా? అయితే మీరు ఎదుర్కొన్న సమస్యను 3 నిమిషాల వీడియోగా రూపొందించి 99 టీవీకి పంపించండి. సామాజిక బాధ్యతతో మీ సమస్యను మా ఛానల్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాము. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం ద్వారా మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తూ ఉన్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 99 టీవీ.